ఈ కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకముగా మనము ప్రారంభించుదాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుదాం. మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము మారనివాడు, మార్పులేనివాడు, సజీవము కలిగిన దేవుడవు నీవే. దేవునికి మొరపెడుదాం రండి అనే కార్యక్రమం ద్వారా నీ నామమును మహిమపరచుటకు, నీ నామమును హెచ్చించుటకు మీ కృపలు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా, అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, అనేక మంది బలపరచబడినట్లుగా నీ కృపలు మీరు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని అంతవరకు ఆత్మదేవుడు మీరు ముందుండి బాధ్యత వహించి మీరు నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నా. సమస్తమును మీరే బాధ్యత వహించి నడిపించమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఈ వేళల్లో ఒక 2 పాటలు పాడి ప్రభు నామాన్ని మనం మహింపరచుదాం. పాడడానికి పిల్లలు, సహోదరులు వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మొదటి పాటగా పాడి దేవుని నామాన్ని మహింపరచడానికి మన మధ్యలో పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఆ బ్లెస్సిజాయ్, మెర్లిజాయ్, గ్రేసిజాయ్ ముందుకొచ్చి ఒక పాటను పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. మీరు కూడా మీ కుటుంబాల దగ్గర పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గోల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గోల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గోల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గోల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానను. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానను. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయనా,
నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో ఘనుడెవరేసయ్యా. నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో ఘనుడెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అరలించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిత్యము నిలిచేది దేవుని ప్రేమే, నిలకడగా ఉండేది దేవుని మాటగా ఉంటున్నది. కాబట్టి చక్కటి పాట ద్వారా ప్రభువును వారు మహిమపరిచారు. మీరు కూడా మీ కుటుంబాల కార్యక్రమం ద్వారా మీరు కూడా ప్రభువును మహిమపరచాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నా. కాబట్టి ఈ వేళల్లో కొద్ది నిమిషాలు మనము ప్రభువును ఆరాధించబోతున్నాం, ప్రభువును మనము స్తుతించబోతున్నాం, ప్రభువును మనము గణపరచబోతున్నాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 33వ వాక్యంలో ఇట్టి రీతిగా దేవుని వాక్యాలు సెలవిస్తున్నది. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఇక్కడ రాయబడింది జీవిత కాలమంతా కూడా మనము యెహోవాకు కీర్తనలు పాడాలి, ఉన్నంత కాలము దేవుని కీర్తించాలని రాయబడింది. మనం ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలం, మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ప్రభువును కీర్తించేవారుగా, ప్రభువును పాడేవారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ వేళల్లో ప్రభువును మనం స్తుతించబోతూ ఉన్నాం, ప్రభువును ఆరాధించబోతున్నా. ఈ కార్యక్రమమును చూస్తున్నటువంటి మీరున్నటువంటి స్థలాల్లో మీరు కూడా ఏకీభవించి ప్రభువును స్తుతించండి.
మీరు కూడా ప్రభువును ఆరాధించండి. ప్రభువును మీరు కూడా గణపరచాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ వేళల్లో ప్రభువును ఆరాధించుదామా. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన, మహిమ స్వరూపము కలిగిన దేవుడు ఆయన, మహిమోన్నతుడు ఆయన, పడిన వారిని లేవనెత్తువాడు ఆయన. ఆ దేవాది దేవుని స్తుతించుదామా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. కృప కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, మహిమ స్వరూపుడా, కృపామయుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా ఈ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. చెబుతారా? కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెప్తారా? నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. చెబుతాడా? సమకూర్చువాడు, సమకూర్చు దేవుని పిల్లలకు సమస్తమును సమకూర్చువాడు, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే
నమ్మానయ్యా, నీవు మా ధైర్యము. చెప్పండి, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువా. అవునయ్యా, నా ముందు మన ముందు దేవుడు ఉన్నప్పుడు కార్యము చేయగా అడ్డుపడువా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువా నీ పిల్లలకు, జయమిచ్చు. జయము దేవుని పిల్లలకు కలుగునట్లుగు. మీ కుటుంబాల్లో దేంట్లో ఓడిపోతున్నారు, దేనిని జయించకుండా ఉన్నారు, ఇప్పుడే దేవుని జయము, గ్లోరీ, జయమిచ్చు నీ పిల్లలకు. జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మా. ఎవరిని నమ్మి జీవిస్తున్నావు? మనుషులు నమ్మి మోసపోయావేమో. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడు, కృప చూపువాడు. దేవుని కృప ఈ కార్యక్రమము ద్వారా దేవుని మహిమపరుస్తున్న ప్రతి వారి మీదికి దేవుని కృప వాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చు. జయమిచ్చువాడు, జయమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా. సహాయ నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా. బలమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు బలహీనతలో ఉన్నావేమో, అస్వస్థతలో ఉన్నావేమో, అనారోగ్యంలో ఉన్నావేమో, ఇప్పుడే దేవుని బలము, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువును ఘనపరుస్తున్నప్పుడు, ప్రభువును మహిమపరుస్తున్నప్పుడు దేవుని బలము ఒక్కొక్క బిడ్డల మీదికి దేవుడు కుమ్మరించేవాడుగా ఉన్నాడు. దేవుని బలము బలమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా.
సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చు. కృప చూపువాడు, కృప చూపువాడు దేవుడు, ప్రతి వారికి కృప చూపించేవాడు. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువయ్యా. ధైర్యము కోల్పోయినా, భయముతో నది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయి ఉన్నావేమో, భయముతో మది నిండిపోయి ఉన్నావా? ఇప్పుడే దేవుని శక్తి, సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిపిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిపిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. ఓ గ్లోరీ, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యము, దేవుని ధైర్యము ఉన్నది. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చు, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు గ్లోరీ. దేవుని శక్తి ఆరాధిస్తున్న ప్రతి వారి మీదికి ప్రభువా నింపండి, నీ ఆత్మతో, నీ శక్తితో నింపండి, నీ కృపతో నింపండి, నీ బలముతో నింపండి. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఎండిన మా బ్రతుకులు నీటి ఊటలే మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే రాసి, ఎండిన మా బ్రతుకులు, అవునయ్యా, నీటి ఊటలే మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, నీలో ఏకం, దేవునిలో ఏకమవ్వాలి మాకుంద. చెప్తారా ఈ మాటను? ప్రభువా ఏకమవ్వాలని నిరీక్షణ మాకు. ఒకసారి చెప్పండి, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది.
కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదమైనందున, మన సంపదమైన దేవుడు మా కాపరివైనందున సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సాగలేమని తెలిసినా. ధైర్యమును కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ భయముతో నీ మది నిండిపోయి భయముతో జీవిస్తున్నావేమో, ఈరోజు దేవుడు మీ భయమును దేవుడు మార్చిపోతున్నాడు. ఒకవేళ బలహీనతతో ఉన్నావేమో, ఒకవేళ అస్వస్థతతో అనారోగ్యములో ఉన్నావేమో, ఆయన బలపరుచువాడు, ఆయన పిల్లలను బలపరుచువాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో అనేకమైన వాటిని చేసి ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నీ జీవితమును జయవంతముగా దేవుడు మారుస్తాడు. నీ బ్రతుకును జయవంతముగా దేవుడు మారుస్తాడు. అందరూ కూడా కళ్ళు మూస్తారా? ప్రార్థన చేసుకుందాం. కృప చూపువాడు ఆయన, మనల్ని నడిపించువాడు ఆయన, మనల్ని బలపరచువాడు ఆయన. ధైర్యము కోల్పోయిన స్థితిలో మన భుజమును తట్టి మనల్ని బలపరచువాడు ఆయన, మనల్ని ధైర్యపరచువాడు ఆయన. నేనున్నాను, దిగులు పడకము, చెడియకుము అని మనల్ని మన భుజమును తట్టి మనతో కూడా నిలబడేవాడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు కొందనాలు. అద్భుతకరుడువు, ఆలోచనకర్త, నిత్రగు తండ్రి, సమాధానకర్తవైన దేవా, నీకు స్తోత్రం. మా ఆరాధన అంతటిని మీరు నడిపించారు. ఎందరైతే భయభక్తులతో నిన్ను ఆరాధించారు, నిన్ను స్తుతించారు, గణపరిచారు, ప్రతి వారిని మీరు అభిషేకించి నీ నూతనమైన శక్తి చేత, నూతనమైన బలము చేత మీరు నింపి బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి మనము చక్కగా ఆరాధించా, చక్కగా ప్రభును మనము మహిమపరిచాం. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా. మన యొక్క కార్యక్రమం యొక్క టైటిల్ దేవునికి మొరపెట్టుదాము రండి. ఈరోజు దేవునికి మొరపెట్టడానికి, దేవునికి మన ప్రార్థనలను, మన విన్నపములను దేవునికి తెలియచేయడానికి మనమందరూ కూడా దేవుని సన్నిధానంలో మనము కూడి ఉన్నాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయబోతున్నా. మీరు కూడా మీ కుటుంబాల దగ్గర మీరు కూడా మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనమందరూ కూడా ప్రార్థనలోనికి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదా. ప్రార్థనను వినువాడు ఆయన, ప్రార్థనను ఆలకించువాడు ఆయన, ప్రార్థనకు జవాబును దేవుడు దయచేసేవాడు ఆయన. కాబట్టి మనమందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలోనికి కూడా మనం వెళ్ళబోతున్నాం. మొట్టమొదటి ప్రార్థన విజ్ఞాపన. ఈనాటి దినములో మీరు న్యూస్లో చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక దేశంలో
భయంకరమైనటువంటి అలజడులు, భయంకరమైనటువంటి అల్లర్లు జరుగుతున్నాయి. నేపాల్ దేశంలో, మన భారతదేశానికి సమీపమైనటువంటి దేశం నేపాల్ దేశంలో భయంకరమైనటువంటి ఉద్రిక్తతలు జరుగుతూ ఉన్నాయి. నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు నిలిపివేయబడాలి. దేశంలో కలిగే ఆన్లైన్లు నిలిపివేయటం వల్ల ఆ దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సోషల్ మీడియా ఆపివేయడం ద్వారా ఆ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ చెలరేగుతూ ఉన్నాయి. ఈ నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు దేవుడు మార్చాలని, ఉద్రిక్తత పరిస్థితులను దేవుడు మార్చాలని, అదే విధముగా ఇజ్రాయేలుకును ఇరానుకును జరుగుతున్నటువంటి యుద్ధము ఆపబడినట్లుగా ఈ విజ్ఞాపనను బట్టి మనమందరూ కూడా ప్రార్థన చేయబోతున్నాం. ఈ విజ్ఞాపనను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనురాలు ఎమీమా గారు ఈ విజ్ఞాపనను బట్టి ప్రార్థన చేస్తారు. కాబట్టి మనమందరూ కూడా, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా మీరున్నటువంటి స్థలాల్లో ఈ విజ్ఞాపనను బట్టి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నాను. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ విజ్ఞాపనను బట్టి మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభువా. దేవునికి మొరపెడదాం రండి ప్రభువా. ఈ ఆన్లైన్ ప్రేయర్లోనైనా, ఈ లైవ్ ప్రేయర్లో అయ్యా నీ పాద సన్నిధిలో మొదటి విజ్ఞాపనను మేము పెడుతున్నాము యేసయ్యా. దేశాలలో ఎక్కడ చూసినా ప్రభువా యుద్ధ వాతావరణాలే కనబడుతూ ఉన్నాయి ప్రభువా. ఇక్కడ ప్రభు యుద్ధాలు, అక్కడ యుద్ధాలు అని ప్రభువా, ఎక్కడ చూసినా నైనా యుద్ధ వాతావరణాలే. దేశమంతయు కూడా నా ప్రభువా కల్లోలంలో ఉంది ప్రభువా. జనాలందరూ కూడా నా ప్రభు ఉద్రిక్తతలలో భయముతో ఉంటున్నారు యేసయ్య. ప్రస్తుతం అయితే నేపాల్ దేశంలోనైనా విపరీతమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి నైనా. అక్కడ ఉన్నటువంటి నాయకులను హతమార్చుతూ ఉన్నారు ప్రభు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతటిని నైనా ప్రభువా మీరు మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. అయ్యా నీ లేఖనం సెలవిచ్చినట్లుగానైనా నీ రాకడకు ముందుగా నా ప్రభువా దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అనేక యుద్ధములు జరుగును అని ప్రభువా నీవు సెలవిచ్చావు నా యేసయ్య. అవే జరుగుతూ ఉన్నాయి నా ప్రభువా. నీ ప్రియ బిడ్డల యొక్క మొరలను ఆలకించి నా ప్రభువా కనికర పడమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ యుద్ధం జరగటం వలననైనా అనేకులు నా ప్రభువా రక్షణ పొందుకోకుండానే మరణిస్తున్నారు ప్రభువా. ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభువా. దీని వలననైనా ఎంతోమంది జీవనాపాదం లేకుండా పోతున్నది ప్రభువా. ఎంతోమంది అనాథులుగా అయిపోతూ ఉన్నారు ప్రభువా. అన్నిటినీ కోల్పోయినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ప్రభువా. యేసయ్యా ప్రభువా కనికర పడండి నైనా మా దేశం మీద నా ప్రభువా. అయ్యా ప్రభువా జరుగుతున్నటువంటి దేశాల మీద మీరు కనికర పడమని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఆ యుద్ధానికి కారణం, ఆ యుద్ధానికి దారి తీస్తున్న ప్రతి కారణాలను, ప్రతి విధమైనటువంటి పాపిష్టి కార్యాలను యేసు నామంలో నా ప్రభువా మీరు క్షమించి వాటన్నిటినీ నా ప్రభువా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్య ఎంతోమంది మా సహోదరులునైనా ప్రభువా దేవా సహోదరి మనులు ప్రభువా స్తోత్రాలు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. చిన్నపిల్లల అనాథలైపోతూ ఉన్నారు ప్రభువా. విపరీతమైన కరువులకు దారి తీస్తూ ఉన్నది ప్రభువా. యేసయ్య అనావృష్టి కలుగుతూ ఉన్నాయి. దీని వలన నా ప్రభువా యేసయ్య ఒక శాంతియుతం లేకుండా నా ప్రభువా యేసయ్య హింసలతోనే వెళుతూ ఉన్నది ప్రభువా. వీటన్నిటిని మీరు అరికట్టమని మేము ప్రార్థన చేస్తున్నాము నైనా. ఆనాడు రాజుల యొక్క కాలాలలో దేశం నెమ్మదిగా ఉన్నది. ఆసా దినాలలో దేశం నెమ్మదిగా ఉన్నది ప్రభువా. యెహోషాపాతు దినాలలో దేశం నెమ్మదిగా ఉన్నది. దావీదు దినాలలో నా ప్రభువా దేశం నెమ్మదిగా ఉన్నదని మేము చూస్తూ ఉన్నాము ప్రభువా. అట్టి నెమ్మదికరమైన వాతావరణాన్ని ప్రతి దేశంలో మీరు పుట్టించమని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఇజ్రాయేలుకు ఇరాకుకు మధ్య యుద్ధాలు ప్రభువా వీటన్నిటినైనా ప్రభువా మీరు కనికరపడి వాటిని
మార్చమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. యేసయ్యా, నీవు మాత్రమే మార్చగలవు ప్రభువా. నీవు మాత్రమే శాంతియుతాన్ని ఇవ్వగలవు. నీవు మాత్రమే ప్రతి అలజడులను తీర్చగలవు ప్రభువా. అయా జనాంగాల మధ్య మీరు సంధిని ఏర్పాటు చేయమని ప్రభువా, ఒక ఐక్యతని ఇవ్వమని మేము ప్రార్థన చేస్తున్నాము నైనా. దీనికి కారణాలుగా యుద్ధం తలెత్తడానికి కారణాలను అన్నిటినీ నా ప్రభువా యేసు నామంలో మీరు మార్చమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, ఇక నుంచి మేము వినాలి ప్రభువా, ఐక్యత కలిగి ఉన్నాయి దేశాలు, ఎక్కడ యుద్ధాలు నెలకొనలేదు అని మేము వినాలి ప్రభువా. అలాంటి కార్యాలను మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు. ప్రతి దేశాల మధ్యలో ఐక్యతని ఇవ్వమని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. దేవా, నీకే వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి యుద్ధ వాతావరణం అంతటిని మీరు మార్చమని మా ప్రార్థనలు విని కనికరపడిన ప్రభా, నీ దేశ జనాల యొక్క తప్పిదాలను మన్నించి ప్రభా ఆ శిక్షను తొలగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి, బలపరచండి, మా విజ్ఞాపనలను ఆలకించి అలాగున యేసయ్య మీరు చేస్తున్నందులకే నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థన విని నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలను, ఇజ్రాయేలుకును ఇరానుకును జరుగుతున్నటువంటి యుద్ధాలను దేవుడు ఆపునట్లుగా దేవుడు చేయబోతున్నందుకు అందరూ కూడా దేవాది దేవునికి స్తోత్రములు చెబుదా. స్తోత్రం 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 స్తోత్రం. రెండవ ప్రార్థన విజ్ఞాపన, మన దేశం యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నా. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని తెలుసుకున్నాడు. ఇంకను తెలియబడని వారు అనేక మంది ఉన్నారు, రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు, రక్షించబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ముందుగానే మనల్ని తెలుసుకొని మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మన ఇండియా దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాలు రక్షణ కొరకు సువార్త అందనేటువంటి వారికి సువార్త అంది ప్రతి వారు దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని సంఘములో చేర్చబడినట్లుగా మనమందరూ కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన దేశ రక్షణ కొరకు మన దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాలు రక్షించబడి మారు మనసు పొంది దేవుని బిడలగా మారినట్లుగా, సువార్త అందనటువంటి ప్రతి వారు దేవుని సువార్తను విని ఆలకించి ప్రతి వారు మార్చబడి సంఘాల్లో చేర్చబడినట్లుగా ఈ విజ్ఞాపనను బట్టి మనం ప్రార్థన చేయబోతున్నా. ఈ విజ్ఞాపనను బట్టి సహోదరులు భాస్కర్ గారు ముందుకొచ్చి ఈ విజ్ఞాపనను బట్టి వారు ప్రార్థన చేస్తారు. మనమందరూ కూడా ప్రార్థనలో మనం ఏకీభవించుదా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాలం సమయాన్ని బట్టి నా తండ్రి, ఈ ప్రార్థన విజ్ఞాపన బట్టి నా తండ్రి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. నా తండ్రి యేసయ్యా, మీరు గొప్ప దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. మమ్మల్ని సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని తప్పించి రక్షించిన దేవుడు నా తండ్రి. అందును బట్టి మేము నీకు మొరపెడుచున్నాము నా తండ్రి. నేను ఈ దేశ బాగోగుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నేను ఈ దేశంలో నా తండ్రి అనేకమైన విచ్చలవిడిగా పాపముతో నా తండ్రి అయ్యా మునిగి ఉన్న దేశంలో నా తండ్రి ప్రభువా అయ్యా, ఒక్కసారి మీరు నా తండ్రి ఈ దేశం పైన కనికరించండి ప్రభువా. యేసయ్యా, నేను ఆ చీకటి రహస్య పాపాలతో నా తండ్రి అనేక మంది నా తండ్రి ప్రభువా నా పాపంలో, ఘోరమైన పాపంలో మునిగి ఉన్నారు నా తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు నా తండ్రి ప్రభువా. నేను ఒక ఆత్మ నశించటాన్ని నీ చిత్తము కాదు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నేను ఈ దేశాన్ని మీద కనికరం ఉంచండి నా తండ్రి ప్రభువా. ఈ చెడిన దేశాన్ని బాగుపరచండి ప్రభువా. నా క్రీస్తుకు విరోధంగా నా తండ్రి ప్రభువా లేస్తున్నారు నా తండ్రి అయ్యా. క్రీస్తుకు విరోధంగా లేస్తున్న వారిని నా తండ్రి ప్రభువా మీరు ముట్టండి అయ్యా, మీరు ముట్టండి నా తండ్రి ప్రభువా. ఈరోజు రాత్రే నా తండ్రి ప్రభువా ముట్టండి నైనా. క్రైస్తవ జనులుగా నా తండ్రి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయ్యా. మా ప్రార్థన వృధాగా పోదు నా తండ్రి ప్రభువా. మీరు మా మొరలను విని నా తండ్రి ప్రభువా మాకు జవాబిస్తారని నా తండ్రి ఈ దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి యేసయ్యా. మీరు గొప్ప దేవుడు నా తండ్రి యేసయ్యా, మా మొరలను ఆలకించే దేవుడు నా యేసయ్యా. నైనా ఈ దేశాన్ని రక్షించండి ప్రభువా.
145 కోట్ల మంది జనాల్ని నా తండ్రి ప్రభా నీ సొత్తుగా మీరు చేసుకోండి ప్రభా. ఒక ఆత్మ నశించుట నీ చిత్తము కాదు నా యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నాయన యేసయ్యా కనికర పడండి నా తండ్రి. త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని నా తండ్రి, దొంగల్ని నా తండ్రి, అనేకమైన చీకటి రహస్య పాపాలతో మునిగి ఉన్న జనులను నా తండ్రి ప్రభా. అయ్యా నా జనులు నేను నా తండ్రి ప్రభా పుట్టించి తిని అయ్యా నాకు విరోధమైన కార్యాలు చేస్తున్నారు అంటున్నారు నా తండ్రి యేసయ్యా. నేను అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున నా తండ్రి మారు మనసు దయచేయండి ప్రభా యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను ఆ విచ్చల విడిగా విగ్రహారాధనలో నా తండ్రి మునిగి ఉన్న వారిని నా తండ్రి అయ్యా నీ వైపుకు మళ్ళించండి ప్రభా యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దేశంలో నా తండ్రి ప్రభా గొప్ప దేశముగా నా తండ్రి ఒక క్రైస్తవ దేశంగా నా తండ్రి ప్రభా మేము మార్చండి ప్రభా. నేను ఈ ప్రపంచంలో నా తండ్రి ప్రభా భారతదేశము నా తండ్రి అయ్యా గొప్ప దేశముగా నా తండ్రి ప్రభా ఈ ప్రపంచంలో నిలబడడానికి మీరు కృపలు అనుగ్రహించండి ప్రభా. భారతీయులంటూ నా తండ్రి ప్రభా అయ్యా ఎన్నో మేము భారతీయులము అయ్యా మేము నా తండ్రి హిందువులము అంటూ నా తండ్రి ప్రభా నేను నిజమైన దేవుడిని నా తండ్రి పక్కన పెడుతున్నారు నా తండ్రి. నిజమైన దేవుడు లోక రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే నా తండ్రి ప్రభా. అనేక మంది గుర్తెరగని నా తండ్రి ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నయా మా మొరలు ఆలకించి అయ్యా మీరు మాకు జవాబిస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనను విని ఆలకించి మన ఇండియా దేశాన్ని దేవుడు రక్షించి ప్రజలను మార్చబోతున్నందుకు అందరూ కూడా దేవాది దేవునికి స్తోత్రములు అర్పించుదా. స్తోత్రం 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 స్తోత్రం. మరొక ప్రార్థన విజ్ఞాపన. అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నవారి కొరకు మనము ప్రార్థన చేయబోతున్నాం. అనేక మంది క్యాన్సర్ చేత, హార్ట్ స్ట్రోక్ చేత, అనేక మంది డాక్టర్ల చేత చేయి విడవబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు క్యాన్సర్ చేత చాలామంది బాధపడుతూ ఉన్నారు. హార్ట్ స్ట్రోక్ ఈనాటి దినాల్లో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ ద్వారా చాలామంది చనిపోతూ ఉన్నారు. ఉన్నట్లుండి హార్ట్ స్ట్రోక్ రావడం ద్వారా, హార్ట్ అరెస్ట్ అవడం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇంకను అనేకమైన వ్యాధులు ఈరోజు హాస్పిటల్లో ఈరోజు రోగులతో నిండిపోయింది. అస్వస్థత లేకుండా అనారోగ్యాల్లో పరిస్థితిలో ఈరోజు అనేక మంది హాస్పిటల్ పాలైనటువంటి వారుగా ఉన్నారు. దేవుడు చెప్పాడు, నేను రోగంలో ఉన్న వారిని స్వస్థపరచువాడు అన్నాడు. బలహీనతలో ఉన్న వారిని బలపరచువాడు అన్నాడు. అనేక మందిని దేవుడు బలపరిచి స్వస్థపరిచి లేవనెత్తినటువంటి దేవుడు ఆయన. ప్రార్థిస్తున్నప్పుడే అనేక మంది రోగులు స్వస్థపరచబడతారు, అనేక మంది విడిపింపబడతారు. కాబట్టి అస్వస్థతల్లో అనారోగ్యాల్లో ఉన్నవారు స్వస్థపరచబడాలని, దేవుని హస్తము ప్రతి హాస్పిటల్ మీద కుమ్మరింపబడాలని, దేవుని హస్తము ప్రతి రోగుల మీద దేవుడు చాపబడాలని, బలహీనతలు మారాలి, అనారోగ్యాలు మారాలి, అస్వస్థతలు మారాలి, దేవుని బలం వారికి రావాలి. ఈ విజ్ఞాపనను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ప్రతిభ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మీరు కూడా బలహీనతతో ఉన్నారేమో, అస్వస్థత ఉన్నారేమో, అనారోగ్యంలో ఉన్నారేమో. ఈ కార్యక్రమములను చూస్తూ మీరు కూడా బలహీనతతో ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడే బలపరుస్తాడు, ఇప్పుడే తన శక్తి చేత దేవుడు నింపుతాడు. కాబట్టి ఈ విజ్ఞాపనను బట్టి మనము ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం తండ్రి. ఇదిగో నా యేసయ్యా, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ఇలా ప్రభా నీకు మొర్ర పెట్టడానికి ప్రభా నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దైవమా నీకు వందనాలు యేసయ్యా. భూమి ఆకాశాలను సృజించిన గొప్ప దేవా నీకు వందనాలు యేసయ్యా. ఆదియు అంతమయున్న నా దేవా నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇదిగో నా తండ్రి చెప్పబడిన విజ్ఞాపన బట్టి ప్రభా మేము ప్రార్థన చేయుచున్నాం యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి మా దేశంలో చూస్తే నా తండ్రి అనేకులు నా తండ్రి వ్యాధులతో నా తండ్రి బాధలతో నా తండ్రి అనేక మంది కృంగి ఉన్నారు యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఇదిగో నా తండ్రి ఎంతోమంది ప్రభువా బీపీ, షుగరు, టీబీ నా తండ్రి, క్యాన్సర్ నా తండ్రి, అయ్యా అల్సర్ నా తండ్రి, ఇంకా ఎన్నో వ్యాధులు నా తండ్రి ప్రభువా
ఎంతోమంది రోధిస్తున్నారయ్యా నైనా. హాస్పిటల్లో చూస్తే నా తండ్రి ప్రభా ఎంతో వేళ్ళగా ఖర్చు పెట్టుకొని నా తండ్రి ఏసయ్యా వైద్యుల వైపు నా తండ్రి ప్రభా అయ్యా వాళ్ళు ఎదురు చూస్తున్నారు నా తండ్రి. ఎంత ఉన్నాను నా తండ్రి ప్రభా, పరమ వైద్యుడు నీవే అని ప్రభువా ఏసయ్యా. నీ బిడ్డల గుర్తు ఎరిగిన తండ్రి ప్రభువా సహాయము చేయమని అడుగుకుంటున్నాం దేవా. నీకు వందనాలు ఏసయ్యా. నైనా నీ వాక్యంలో సెలవిస్తున్నదాన్ని నా వాక్కును పంపి బాగు చేస్తానని గొప్ప దైవమా నీకు వందనాలు యేసయ్యా. నీ వాక్కును పంపి బాగు చేయమని వేడుకుంటున్నాం దేవా. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా ఎంతోమంది నా తండ్రి వేళ్ళ కలిది నా తండ్రి అయ్యా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టినాను కొన్ని ప్రభువా అయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా ఏమీ ఫలితం లేకుండా నా తండ్రి ఎంతోమంది నా తండ్రి అయ్యా నీ కొరకు ప్రభువా అయ్యా చూస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి ఏసయ్యా. మీరు సహాయము చేయండి ఏసయ్యా. ఏసయ్యా మీరు బాగు చేయండి ఏసయ్యా. ఏసయ్యా మీరు స్వస్థపరచండి నా దేవా. స్వస్థపరిచి యెహోవాను నేనంటున్నారు ఏసయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి మీరు స్వస్థపరచండి నా దేవా. నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది నా తండ్రి ఏసయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా డబ్బులు ఉన్నాను నా తండ్రి ఏసయ్యా డాక్టర్ల చేత చేయి విడవబడి నా తండ్రి ఏసయ్యా కృంగున్న సమయంలో నా తండ్రి నీవు మాత్రమే స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి ఏసయ్యా. ప్రతి ఒక్క గాయాన్ని కట్టండి నైనా. ప్రతి ఒక్క బలహీనతలో ఉన్న వాళ్ళని నా తండ్రి నీవు మాత్రమే బలపరచుమని వేడుకుంటున్నాం దేవా. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా ఎంతోమంది నా తండ్రి స్తోత్రం నైనా అయ్యా మరణ భాషలో ఉంటున్నారు నా దేవా. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా వాక్యంలో చూస్తే నా తండ్రి ప్రభ ఎంతోమందిని నా తండ్రి నీ నోటి ద్వారా నా తండ్రి నీ చేతుల ద్వారా నైనా ఎంతోమంది బాగుపడ్డారు యేసయ్యా. అలాంటి ప్రభువా అలాంటి విశ్వాసాన్ని ప్రభా నీ బిడ్డలకు దయచేయండి యేసయ్యా. మా దేశంలో ప్రతి ఒక్క వ్యాధులగ్రస్తులని ప్రభా ప్రతి ఒక్క రోగస్తులు నా తండ్రి నీ వాక్కు చేత నా తండ్రి స్వస్థపరచుమని ఇదిగో నా తండ్రి నీవు మాత్రమే సమస్తాన్ని ప్రభువా అయ్యా ఎరిగిన దేవుడు గనుక నా తండ్రి అన్నీ సాధ్యమైన దేవా నీవు మాత్రమే బాగు చేయమని చిన్న ప్రార్థనకి సమర్పించుకుంటూ స్తుతియు ఘనత మహిమ ప్రభావము నీకు మాత్రమే చలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దేవుడు మన ప్రార్థనను విని వ్యాధులు అస్వస్థతలు అనారోగ్యాలు ఉన్నవారు దేవుని స్వస్థత వారికి మెండుగా కలిగినట్లు దేవుడు కృప చూపించినట్లు విడుదలను నొందినట్లు ఆరోగ్యము నొందినట్లు బలపరచబడినట్లు దేవాది దేవునికి స్తోత్రములు అర్పించుదా. స్తోత్రం 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 స్తోత్రం. మరొక ప్రార్థన విజ్ఞాపన. ఈరోజు అనేక మంది దురాత్మల చేత ఈరోజు పీడింపబడి పట్టబడుతున్నటువంటి వారముగా ఉన్నారు. అనేకమైనటువంటి మూఢనమ్మకాలు చీకటి మంత్రశక్తుల చేత ఈరోజు బంధించబడి ఉన్నారు. వారందరూ విడుదల నొందాలి. ఈరోజు ఆత్మలను సాతానుగాడు కట్టేశాడు. వారి మనోనేత్రాలను గుడ్డితనముగా దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు మూఢనమ్మకాలను నమ్ముకుంటూ ఉన్నారు. మూఢ ఆచార్యాలను నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. వారందరూ మార్చబడాలి. వారందరూ రక్షించబడాలి. దురాత్మల చేత మూఢనమ్మకాలు చీకటి మంత్రశక్తుల చేత బంధించబడిన వారు రక్షింపబడి ఈ మంత్రాలు లయపరచబడినట్లుగా మనమందరూ కూడా ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన విజ్ఞాపనను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు భూపతి ప్రార్థన చేస్తారు. దురాత్మల చేత మూఢనమ్మకాలు చీకటి మంత్రశక్తుల చేత బంధించబడి పీడింపబడుతున్న వారు యేసు నామములో రక్షించబడాలి. వారు మార్చబడాలి. అవంతా కూడా లయమైపోవాలి. దేవుడు కృప చూపించినట్లు వారు దేవుని వైపు మళ్ళింపబడినట్లుగా విజ్ఞాపనను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలైనా స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత తండ్రి. యేసయ్య చెప్పబడిన విజ్ఞాపనను బట్టి ప్రభా ప్రత్యేకంగా మీ పాద సన్నిధి తీసుకుని వస్తున్నాం నాయన.
యేసయ్యా ఎందరైతే ప్రభా స్తోత్రం మంత్రాల చేత చేతబడుల చేత ప్రభా యేసయ్యా చీకటి దురాత్మల చేత ప్రభా పట్టబడి ప్రభా స్తోత్రం అవస్థ పడుతున్నారో ప్రభా అట్టి వారిని ప్రభా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలనైనా యేసయ్యా అపవాది పోరాటాల చేత ప్రభా యేసయ్యా స్తోత్రం దురాత్మ క్రియల చేత ప్రభా శరీరాలను ప్రభా స్తోత్రం నల్లగొట్టుకుని ప్రభా తమ జీవితాలను ప్రభా చిన్నాభిన్నం చేసుకుంటున్నటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా యేసయ్యా వందనాలు ప్రభా వందనాలనైనా ఓ పరలోకపు అగ్నితో ప్రభా యేసయ్యా స్తోత్రం బలిపీఠపు అగ్నితో ప్రభా ప్రతి విధమైన చీకటి శక్తులు మీరు కాల్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలైనా యేసయ్యా వందనాలు ప్రభా ప్రత్యేకంగా ప్రభా మా సంఘానికి సంబంధించిన వారికి ప్రభా యేసయ్యా స్తోత్రం ఎవరైనాను మాంత్రికులు ప్రభా మంత్రాలు చేసి ఉంటే ప్రభా యేసయ్యా ఏది కూడా ఫలించకుండా ప్రభా స్తోత్రం నైనా వాటన్నిటిని మీరు లయపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా వందనాలు ప్రభా యేసయ్యా మంత్రక్రియలను ప్రభా వెదికి వెళ్ళే ప్రతి వారిని మీరు ప్రభా ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలైనా యేసయ్యా మీరే నిజమైన దేవుడు అని ప్రభా నీ వల్లనే సమస్తము ప్రభా యేసయ్యా స్తోత్రం మేలుగా జరుగుతుందని ప్రభా వాళ్ళు ఎరుగునట్లు ప్రభా వారి మనోనేత్రాలు మీరు తెరవమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా యేసయ్యా మిమ్మల్ని మరచి ప్రభా మిమ్మల్ని విడిచి ప్రభా యేసయ్యా మీ వైపు కాకుండా ప్రభా యేసయ్యా స్తోత్రం వేరొకరి వైపు ప్రభా అన్యమైనటువంటి ప్రభా మంత్రాల వైపు తిరుగుతున్న వారిని ప్రభా ఇప్పుడే మీరు ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రమైనా దాని ద్వారా ప్రభా యేసయ్యా వారు ప్రభా ఏ విధమైనటువంటి ప్రభా ప్రాణాపాయం కలగకుండా ప్రభా యేసయ్యా వారిని మీరు రక్షించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రమైనా ప్రత్యేకంగా మా గ్రామాల్లో మా ప్రాంతాల్లో మా పట్టణాల్లో ప్రభా మా దేశాల్లో ప్రభా యేసయ్యా ఎక్కడ కూడా ప్రభా ఈ మంత్రగాళ్ళు ప్రభా మంత్రాలు చేయకుండా ప్రభా దురాత్మలను ప్రభా అంపించకుండా ప్రభా యేసయ్యా స్తోత్రం మీరు ప్రభా వారిని మేము ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే మాంత్రికులుగా చలామణి అవుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ముట్టని ప్రభా వారందరూ ప్రభా వాటిని విడిచిపెట్టి ప్రభా యేసే నిజమైన దేవుడుని ప్రభా యేసే రక్షకుడని ప్రభా యేసు వలన సమస్తము కలుగుతుందని ప్రభా మీకు ప్రభా యేసయ్యా సువార్తను ప్రకటించే ప్రభా యేసయ్యా సువార్థికులుగా ప్రభా యేసయ్యా మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలనైనా వందనాలు ప్రభా మేము చూస్తున్నాం ప్రభా మంత్రాలను వెదికి వెళ్ళిన వారు ప్రభా తమ ప్రాణాలను పోగొట్టుకొని ప్రభా యేసయ్యా దుఃఖాన్ని ప్రభా కుటుంబంలో కలిగి ఉన్నారు ప్రభా అలాగనే ఎవ్వరికి కలగకుండా ప్రభా ఇప్పుడే ప్రభా దాని వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్యా మీరు రక్షించమని ప్రభా మీరు క్షమించమని ప్రభా యేసయ్యా వారికి మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలైనా ప్రతి విధమైనటువంటి ప్రభా అపవిత్ర క్రియలను ప్రభా చీకటి శక్తులను ప్రభా దురాత్మ క్రియలను మీ అగ్నితో కాల్చి లయపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా ప్రత్యేకంగా ప్రభా ఎంతమంది అయితే ప్రభా స్తోత్రం నైనా అపవాది మంత్రక్రియల చేత బంధింపబడి ఉన్నారో ప్రభా వారందరినీ మీరు ముట్టమని ప్రభా స్తోత్రం ప్రార్థిస్తున్నాం నైనా. యేసయ్యా సేవకులు ఏ స్థలాల్లో వెళ్ళి ప్రభా మంత్ర క్రియలను బట్టి ప్రభా ప్రార్థించి వచ్చారో ప్రభా ఆ స్థలమంతటా ప్రభా యేసయ్యా స్తోత్రం తిరిగి వారిని వెంబడించకుండా ప్రభా వాటన్నిటిని మీరు కాల్చి లయపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా మా దేశంలో ప్రభా ఎక్కడ కూడా మాంత్రికులు ఉండకుండా ప్రభా మీరు తుడిచిపెట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా వందనాలు ప్రభా వందనాలు రాజా. అపవాది క్రియలను చీకటి శక్తులను ప్రభా వెళ్ళగొట్టే శక్తి మీలో మాత్రమే ఉన్నదని ప్రభా మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ప్రభా. అలాగనే అందరూ కూడా నమ్మి ప్రభా అంగీకరించి ప్రభా మారు మనసు పొందడానికి సాయం చేయమని ప్రతి విధమైనటువంటి వాటిని ప్రభా మీరు కాల్చి లయపరచమని ప్రభా సకల స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి విన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థన విని దురాత్మల చేత మూఢనమ్మకాల చేత చీకటి చేత మంత్రశక్తుల చేత లయమవ్వ అనేక మంది బంధింపబడిన వారు విడిపింపబడి ఆ మంత్ర చేతబడి శక్తులు లయమవునట్లుగా దేవుడు చేయబోతున్న దేవునికి స్తోత్రములు చెబుదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరొక ప్రార్థన విజ్ఞాపన రేపు జరిగే ఆరాధనల కొరకు లోకమంతటా దేవుని ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. లోకమంతటా జరుగుతున్నటువంటి ఆరాధనలు దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు కొత్త ఆత్మలు సంఘాల్లోనికి చేర్చబడాలి, సంఘాల్లోనికి రావాలి. కాబట్టి ఏ విధమైన ప్రాబ్లాలు లేకుండా ఆరాధనలు జరగాలని మనము ప్రార్థన చేయాలి. రేపు జరుగుతున్నటువంటి లోకమంతటా జరుగుతున్నటువంటి ఆరాధనలను దేవుడు దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా అనేకమైన నూతనమైన ఆత్మలు అనేకమైన నూతనమైనటువంటి వారు ఆరాధనలు కలుసుకున్నట్లుగా గొప్ప కార్యాలను దేవుడు జరిగించినట్లుగా ఈ ప్రార్థన విజ్ఞాపనను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన విజ్ఞాపనను బట్టి సహోదరులు వరుణ్ గారు ప్రార్థన చేస్తారు. మనమందరూ కూడా ఏకీభవించి దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం.
స్తుతుల మధ్య నివాసం చేస్తున్న మా ప్రియ పరలోకమున యేసయ్య, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనండి తండ్రి యేసయ్య, స్తోత్రం రాజా. చెప్పబడిన విజ్ఞాపన నిమిత్తం మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. రేపటి పరిశుద్ధమైనటువంటి పునరుత్థాన దినమందు దేవ జరగబోచున్నటువంటి ఆరాధనలను జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆరాధనల్లో తండ్రి మీరు దిగివచ్చి కార్యాలు జరిగించమని కోరుచున్నాను దేవా. దేవదూతల యొక్క పరిచయకు అప్పచెప్పిన యేసయ్య, సహాయం చేయండి. అడ్డులను ఆటంకాలంతటిని తీసివేయండి. ప్రయాణాల్లో తోడు నీడగొండి నడిపించండి దేవా. స్తోత్రం. ఆ సంఘాల్లో తండ్రి అనేక కృతాత్మలను మేము చూచుటకు సహాయం చేయండి. మీ యొక్క సన్నిధి తోడించండి దేవా. స్తోత్రం. మీరు మాతో మాట్లాడండి దేవా. స్తోత్రం. సహాయం చేయండి. మమ్మల్ని ఆయుధపరచండి. సంఘం అంతటిని ఆయుధపరచండి. ఇంకా తండ్రి ఇక దేశమంతా జరుగుతున్నటువంటి ప్రతి పరిశుద్ధ ఆరాధనలను జ్ఞాపం చేసుకోండి తండ్రి. మీ సన్నిధి తోడించి నడిపించండి. అపవాది క్రియలన్నీ లయపరచబడి సంఘమంతా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయమని కోరుచున్నాను దేవా. స్తోత్రం. సహకరించండి. మీరు పూర్తి బాధ్యత వహించండి. అధ్యక్షత వహించి నడిపించి మీరు అక్కడికి సంఘాలని ఆయుధపరచమని సమస్తం మీ చేతులకు అప్పచెప్పిన యేసయ్య. ఇంకా తండ్రి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. రెండంతల అభిషేకంతో నింపండి. అగ్ని జ్వాలలుగా మార్చండి దేవా. స్తోత్రం. ప్రయాణాల్లో తోడు నీడగా ఉండి నడిపించి మహిమపరచబడమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన విని రేపు జరగబోతున్నటువంటి ఆరాధనలను అంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించి రేపటి దినములో సంఘాలు దేవుని మహిమ చేత దేవుని శక్తి చేత నింపబడి ప్రజలు ఉజ్జీవింపబడినట్లుగా, ప్రజలు రక్షించబడి దేవుని సంఘాల్లో విరివిగా ఇంకొన్ని అభివృద్ధి పొందినట్లుగా దేవుడు కృపలు చూపించబోతున్న దేవునికి స్తోత్రం చెబుదా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనము ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనలను దేవుడు ఆలకించి గొప్ప కార్యాలను దేవుడు ఆయన జరిగించి ఉన్నాడు. కాబట్టి మనమందరూ కూడా ప్రార్థన చేసుకుందా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవునికి మొరపెడుదాం రండి అనే కార్యక్రమము ద్వారా నీ సన్నిధానములో మేము చేసిన ప్రతి విజ్ఞాపనములను, ప్రతి ప్రార్థనలను మీరు ఆలకించి జవాబును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నా. నీకు మేము మొరపెట్టి ఉండగా మా మొరలను ఆలకించి తిరిగి మాకు జవాబును అనుగ్రహించే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నా. సమస్తమును మీరే ముందుండి బాధ్యత వహించి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వేళలో దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నా. కాబట్టి మీరు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యము నిమిత్తము దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానము కలుగునుగాక. మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో దేవునికి మొరపెడదాం రండి అనే యొక్క ప్రార్థనా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు వారి జ్ఞానాన్ని బట్టి కొంతవరకు చేయగలరు, కానీ అన్నిటినీ చేయలేరు. అందుకని దేవుడికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము గమనించినప్పుడు దేవునికి మనం ఎప్పుడు మొరపెట్టాలి అనే విషయాన్ని లేఖనాలలో నుండి మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 120వ కీర్తన మొదటి వచనంలో, నా శ్రమలో నేను
యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో నేను మొరపెట్టి తిని, శ్రమలో ఇక్కడ దావీదు కీర్తన, యాత్ర కీర్తనను మనం గమనించినప్పుడు శ్రమలో నేను మొరపెట్టి తిని. ఈరోజు లోకములో శ్రమ లేని వారు లేరు. నానా రకాల శ్రమలతో కూడా జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకము శ్రమతో కూడినది, పోరాటంతో కూడినది. శరీరము అలాంటిదే, ఈ లోకము అలాంటిదే. శ్రమలు, ఎటు చూసినా శ్రమలు, ఎటు చూసినా పోరాటములు, అపవాది ద్వారా శ్రమలు, శరీరంలో బలహీనతల ద్వారా శ్రమలు, అనేకమైన పోరాటాలు. అయితే శ్రమ లేని వారు లేరు. అయితే ఈ శ్రమ రావటం వల్ల కృంగిపోతున్నవారు, అలాగే నలిగిపోతున్నవారు, ఈ శ్రమలలో బయటికి రాలేక కుమిలి కృషించిపోతున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ శ్రమలో ఏం చేయాలో తోచక జీవిస్తున్నవారు ఎక్కువ మంది, ఏడుస్తున్నవారు ఎక్కువ మంది. ఈ శ్రమని ఎవరు మార్చగలరు? ఈ శ్రమల నుండి ఎవరు విడిపించగలరు? అయితే ఆ శ్రమలలో నుండి విడుదల పొందుటకు మానవ ప్రయత్నాలు చేస్తారు. మానవ ఆలోచన ప్రకారం అనేకుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతారు. అయితే ఆ శ్రమల నుండి విడుదల పొందిన వారు ఎంతమంది? ఆ శ్రమలలో నుండి వారు విడుదల పొందుకున్న వారు ఉన్నారా? లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవునికి మొరపెడదామనే కార్యక్రమం ద్వారా అనేకుల యొక్క జీవితంలో గొప్ప కార్యాలని దేవుడు చేయాలి అని అంటే మొరపెట్టాలి. కాబట్టి శ్రమలో ఏం చేయాలి? బయటికి రావాలంటే, శ్రమ మారాలంటే, శ్రమను జయించాలంటే, శ్రమలో నిలబడాలి అంటే, విజయాన్ని సాధించాలి అని అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి మొరపెట్టాలి. శ్రమలలో నుండి విడిపించగల దేవునికి మొరపెట్టాలి. ప్రార్థనలో ఆలకించుచున్న దేవునికి మొరపెట్టాలి. సత్య దేవుడైనటువంటి ఆ దేవునికి మొరపెట్టాలి. నీ యొక్క శ్రమ అంతటా మార్చివేస్తాడు, నీ పరిస్థితిని మార్చివేస్తాడు. ఒకవేళ నీ భార్య ద్వారా శ్రమ పడుతూ ఉంటే, నీ భర్త ద్వారా శ్రమ పడుతూ ఉంటే, నీ పిల్లల ద్వారా శ్రమ పడుతూ ఉంటే, లేదా ప్రక్కింటి వాళ్ళ ద్వారా శ్రమ పడుతూ ఉంటే, లేదా ఆర్థిక ఇబ్బందుల్లో శ్రమ పడుతూ ఉంటే, ఒకవేళ వ్యాధి ద్వారా శ్రమ పడుతూ ఉంటే, అనేక అప్పు సమస్యల ద్వారా శ్రమ పడుతూ ఉంటే, నీకు విడుదల కలగాలి అని అంటే, ఈ శ్రమ మార్చబడాలి అని అంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. ఈరోజు చాలామంది దేవునిని వెదకకపోవడం వల్ల, దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల ఈరోజు అనేకులు శ్రమలలో కూరుకుపోయినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడైనా మేల్కోండి. మీ శ్రమ మారాలి అనంటే మీరు తప్పక దేవునికి మొరపెట్టాలి. అయితే కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనంలో కూడా దావీదు తన జీవితంలో కలిగిన శ్రమలలో ఏం చేశాడో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి, నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి, ఆయన చెవుల జొచ్చెను. చూడండి ప్రియమైన వారలారా, దావీదు ఈ కీర్తనను రచిస్తూ పాడినటువంటి పాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. కాబట్టి ఈరోజు శ్రమలలో వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటం మానేస్తున్నారు.
శ్రమలలో వెళ్ళినప్పుడు దేవునికి మొరపెట్టడం మానేస్తున్నారు. చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్. నువ్వు శ్రమలలో ఉండేటప్పుడు ప్రార్థన చేయాలని లేఖనాలు రాయబడింది. ఎందుకు అలా చేయాలి? ఆ ప్రార్థన ద్వారా దేవుడు కదిలి ఆ శ్రమను మార్చేస్తాడు. ఆ ప్రార్థన ద్వారా ఆ శ్రమ మార్చబడుతుంది. అప్పుడు మీ యొక్క శ్రమలు మార్చబడాలంటే మీ మైండ్లో పెట్టుకుంటే మార్చబడదు, మీరు ఆలోచిస్తే మార్చబడదు, మీరు కృంగిపోయి అలాగనే ఉండిపోతే మార్చబడదు, మనుష్యుల దగ్గరికి వెళితే మార్చబడదు, మీ సొంత ప్రయత్నాల వల్ల మార్చబడదు. మీ శ్రమ మార్చే ఆయన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను సృజించిన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మార్చగలడు. అయితే ఆయన ఎదురు చూస్తున్నాడు, నాకు మొరపెట్టగలుగుతాడా? మొరపెట్టే ప్రతి వారి మొరలను ఆలకించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పటికే ఆలస్యం చేసి ఉన్నారు. ఇప్పటికే మీరు దేవుని సన్నిధికి రాకుండా మరిచిపోయి మానేసి ఉన్నావా? ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమ మారాలి అంటే దేవునికి మొరపెట్టు. ఓ దేవా, ఇది నా శ్రమ, ఇది నా బాధ, ఇది నా వేదన, నేను దీంట్లో నుండి కుమిలిపోతున్నాను విడుదల లేక. నాకు స్వస్థత లేక, నాకు ఆరోగ్యం లేక, నాకు విడుదల లేక, మనశ్శాంతి లేక కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాను ప్రభువా, నాకు నువ్వే సహాయం చేయి. నేను జీరో, నువ్వు హీరో, నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ సాధించలేను. నీ పాపాలను ఒప్పుకుంటూ, నీ యొక్క అవిధేయతలను ఒప్పుకుంటూ, నీ పాపాలకి పశ్చాత్తాపపడుతూ దేవుని ఎదుట నీవు ఒప్పుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. అయితే మొర పెట్టాలి అని దేవుని లేఖనాలు రాయబడింది. దావీదు గొర్రెల కాపరిగా ఉండేటప్పుడు దేవునికి మొరపెట్టాడు. దావీదు సౌలు రాజు చేత తరమబడినప్పుడు దేవునికి మొరపెట్టాడు. ఆపదలు కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాడు. శ్రమలు కలిగినప్పుడు దావీదు దేవునికి మొరపెట్టాడు. అందుకే దావీదు మొరలను దేవుడు ఆలకించాడు. అందుకే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు సింహాసనమందు కూర్చుండబెట్టాడు. దావీదుని హెచ్చించడానికి కారణం, దావీదుని దేవుడు కోరుకోవడానికి కారణం, దావీదు శత్రువుల చేతుల నుండి తప్పించబడడానికి కారణం, దావీదు ప్రతి క్షణము దేవునికి మొరపెట్టేవాడు. చిన్నదో పెద్దదో పోరాటమో ఏదైనప్పటికీ దావీదు దేవునికి మొర్రపెట్టేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవునికి మొర్రపెట్టగలిగితే దావీదుకు దేవుడు హెల్ప్ చేసినట్లు మీకును చేయటానికి దేవుడు సమర్థుడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అందరి కన్నీళ్లను తుడుస్తాడు. ఆయన అందరి వేదనలు మారుస్తాడు. ఆయన అందరి జీవితాలను ఉద్ధరిస్తాడు. అయితే నీవే ఇంకా సంకోచిస్తూ ఇంకా దేవుని యొద్దకు రాకుండా సమయాన్ని వేస్ట్ చేస్తుంటున్నారు. ఈరోజే రా దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో మోకరించు. దేవుని సన్నిధిలో మోకరించు. నీ ప్రతి అవిధేయతల్ని ఒప్పుకో. దేవా, ఈ శ్రమని మార్చు ప్రభువా. ఈ శ్రమలో నుండి నాకు విముక్తినివ్వండి ప్రభువా. ఈ శ్రమలో అద్భుతం చేయండి ప్రభువా. ఆయనకు మొరపెట్టిన వారు ఎన్నడూ సిగ్గు నొందిన చరిత్ర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెట్టిన వారందరి మొరలను దేవుడు ఆలకించే అద్భుతం చేస్తాడు. దావీదు జీవితంలో ఆయన మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో మరొక వచన భాగాన్ని కూడా మనం చూసుకొని ముందుకు వెళదాం. 34వ కీర్తనలో 6వ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమల అన్నిటిలో నుండి అతని రక్షించెను. చూడండి ప్రియమైన వారలారా, ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి విడిపించి రక్షించాడు. నిన్ను కూడా రక్షించగలుగుతాడు. నేను దీనుడుగా ఉన్నాను,
అయ్యో నేను తక్కువవాడుగా ఉన్నాను అనుకుంటున్నావేమో. అందరికీ ఆయన దేవుడు, అందరికీ సృష్టికర్త ఆయన, అందరి ప్రార్థనలు వింటాడు ఆయన. అయితే కొందరు ఆయన దగ్గరికి వెళతారు, ఆయనకు మొరపెడతారు, కొందరు మొరపెట్టరు. నువ్వు మొరపెట్టగలిగితే నీ శ్రమలన్నిటినీ మార్చివేస్తాడు. ఇంటిలో శ్రమనా, బయట శ్రమనా, వ్యాపారం దగ్గర శ్రమనా, ఉద్యోగం చేసే స్థలంలో శ్రమనా, ఎక్కడ శ్రమ పడుతున్నావో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అవన్నిటినీ నీ వల్ల మార్చుకోలేవు, ధనం వల్ల మార్చుకోలేవు, జ్ఞానం వల్ల మార్చుకోలేవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుతమైన మాటలను ఆలకిస్తున్నటువంటి మీరు దయచేసి మొరపెట్టడం, ఈరోజే మోకాళ్ళు వేయండి, ఈరోజే దేవునికి వైపు తిరగండి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీకు అద్భుతమైన ఒక విడుదలను, విముక్తిని దయచేయగలడు. దేవుని యొక్క లేఖనములలో నిర్గమకాండములో ఇశ్రాయేలీయులు కూడా వారు శ్రమ పొందినప్పుడు వారు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనములో, అలాగున అనేక దినములు జరిగిన మీదట, అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పన్నులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పన్నులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనే దేశంలో వారు 400 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించుచున్న దినములది. అది చాలా కఠినమైన బానిసత్వము. వారు వారు మెదపలేరు, చేతులు మెదపలేరు. ఎందుకంటే వారు సొంతంగా ఏమీ చేయలేరు, వారికి ఏ స్వాతంత్రం లేదు. వారు వెట్టి చాకిరి పనులు చేశారు, పనులలో అలసిపోయారు, కుమిలిపోయారు, కృంగిపోయారు. వారికి ఫ్రీడమ్ లేకపోయింది. అయితే ఆ సమయములలో వారు చాలా కృంగిపోయిన స్థితిలో వారు ఆ శ్రమలలో దేవునికి మొరపెట్టిరి. దేవా, ఇక మా వల్ల కాదు ఇక్కడ ఉండడం, ఇక మేమిక్కడ జీవించలేం, ఏదైనా మీరే హెల్ప్ చేయాలి, మీరే దారి తెరవాలి, ఈ బానిస బ్రతుకును మార్చండి, ఈ వెట్టి చాకిరిని మార్చండి. వారు ఎంతగా శ్రమపరచబడ్డారు అనంటే వారు వేదనతో కూడా ఇక ఏమీ చెయ్యజాలని దుస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవునికి వారు మొరపెట్టిరి. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. మీరు మీ గదిలో నుండి మొరపెట్టే మొర ఆ గదిలోనే ఉండిపోతుందేమో అనుకుంటారేమో, లేకపోతే 4 గోడల మధ్యలో మీరు మొరపెట్టే మొర ఎవరికి వినపడుతుంది అనుకుంటారేమో. నీవు నోరు తెరచి నీ హృదయంలో ఉన్న ఆవేదనను వ్యక్తపరిచే ప్రతి మాట సృష్టికర్త దగ్గరికి వెళుతుంది, సర్వోన్నతుని దగ్గరికి వెళుతుంది, పరలోకంలోనికి చేరుతుంది ఆ మొరలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మొరలకు జవాబుంది. ఆ మొరలను విన్న దేవుడు సైలెంట్గా ఉండడు. ఇశ్రాయేలీయులు అలాగ మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని ఆ ఐగుప్తు దేశం అనే చెరలో నుండి విడిపించుటకు మోషేను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని పంపించాడు. అంటే ఒక దారి ఏర్పాటు చేశాడు. వారిని బయటికి తెచ్చుటకు ఆయన పూనుకున్నాడు. వారిని బయటికి తీసుకొని వచ్చుటకు మోషే అనబడిన నాయకుని ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి వారికి అనేక మిరాకిల్స్ చేసి, సూచక్రియలు చేసి, అద్భుతాలు చేసి
వారిని ఆ ఫారో చేతిలో నుండి, ఆ దేశం చేతిలో నుండి, ఆ బానిసత్వంలో నుండి వారిని దేవుడు విడిపించాడు. ప్రియమైన వారలారా, వారు మొరపెట్టారు కాబట్టి దేవుడు వెంటనే స్పందించాడు. వారు మొరపెట్టారు కాబట్టి దేవుడు మోషేని పంపించాడు. వారు మొరపెట్టారు కాబట్టి వారు విడుదల పొందారు. 400 సంవత్సరాలు విడుదల లేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు విడిపించాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈ చెరను అనుభవిస్తున్నావేమో, బానిసత్వంలో ఉన్నావేమో, పాపం అనే బానిసత్వంలో, త్రాగుడనే బానిసత్వంలో, వ్యభిచారం అనే బానిసత్వంలో, వేషం అనే బానిసత్వంలో, అల్లరితో కూడిన ఆటపాట్లనే బానిసత్వంలో నీ కుమారుడో, నీ భర్తో, నీ పిల్లలో, నీ భార్యో, నీ కుటుంబస్తులో, నీకు నీ ఫ్రెండ్సో ఎవరైతే కట్టబడిన స్థితిలో ఉంటున్నారో, విమోచన లేని స్థితిలో ఉంటున్నారో వారిని దేవుడు మాత్రమే విమోచించగలడు. నీవు నేను చేయవలసిన పని మొరపెట్టవలసిన పని. దావీదు మొరపెట్టినట్లు, ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లు మీరు దేవునికి మొరపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవా మాకు హెల్ప్ చేయండి అని మొరపెట్టినప్పుడు ఆయన అద్భుతంగా వారికి విముక్తిని, విడుదలను ప్రకటించాడు. ఇశ్రాయేలీలను మాత్రం కాదు, ఈరోజున్న ప్రతి జనాంగమును దేవుడు విడిపించటానికి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. ఆనాడు ఇశ్రాయేలీలని మాత్రము విడిపించటానికి మోషేను పంపినట్లు ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేయటానికి కొరకు, మార్చటానికి కొరకు యేసు ఈ లోకానికి రావటం జరిగింది. అయితే ఆ యేసుకు మొరపెట్టినప్పుడు, ఆ ప్రభు అయిన దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విడుదలను ప్రకటించేవాడుగా ఉన్నాడు. మందిరంలో అనేక మంది కట్లతోనూ వ్యాధితోనూ అనేకులు డాక్టర్ల చేత చేయబడిన స్థితిలోనూ వచ్చినప్పుడు వారు ప్రార్థనలను బట్టి, వారికి పెడుతున్న మొరలను బట్టి దేవుడు అనేకుల్ని విడుదల చేయటాన్ని చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక స్థలాలకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అనేకులు నానా రకరకాల బంధకాలతో బంధించబడి ఉంటారు. ప్రభువా, యేసయ్యా, వీరిని నీ నామములో విడుదలను చేస్తున్నాం, విడుదలను నీ నామములో ప్రకటిస్తున్నాం అన్నప్పుడు వెంటనే దేవుడు వారికి విడుదలను ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు నేటి వరకు మన ప్రార్థనలను ఆలకించటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే ఒకవేళ మీరు పరుండిన స్థితిలో ఉన్నారేమో, పతనమైపోయిన స్థితిలో ఉన్నారేమో, లేవలేని స్థితిలో, కోలుకోలేని స్థితిలో, దెబ్బ మీద దెబ్బ అన్న స్థితిలో ఉన్నారేమో, అయిన గాయాలు మరలా అవుతూ ఉన్నది అన్న స్థితిలో ఉన్నారేమో, అన్నిటిని ఈరోజు ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి మొరపెడతారా? మీ మొరలు దేవుడు వింటాడు. ఆనాడు దావీదు మొరలు విన్నట్లు, ఇశ్రాయేలులో మొరలు విన్నట్లు ఈ లైవ్ని ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో మీ అందరి మొరలను కూడా దేవుడు ఆలకించి అద్భుతం చేయబోయే రాత్రి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు మొరపెడితే, నువ్వు ఎక్కడ నుండి మొరపెడుతున్నావో అక్కడ దేవుని సన్నిధి దిగి రాబోతుంది, అక్కడ దేవుని మహిమ దిగి రాబోతుంది, దేవుని ప్రసన్నత దిగి రాబోతుంది. దేవుని హస్తము సహాయము చేయబోతుంది. నీ ఇల్లంత మహిమ చేత దేవుడు నింపబోతున్నాడు. విముక్తిని, విడుదలను అనుగ్రహించబోతున్నాడు. నీ శ్రమకి ఒక అద్భుతమైన పరిష్కారం ఈ రాత్రి దేవుడు కలుగజేయబోతుంటున్నాడు. మీరు నమ్మగలిగిన ఎడల మీరు ఈ రాత్రి నేను చేయబోతున్న ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆలకించి దేవుడు సహాయం చేయడానికి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మోటుతనాలను మార్చివేస్తాడు, దుర్మార్గతలను మార్చివేస్తాడు, మారని వాళ్ళని మార్చివేస్తాడు, మారని పరిస్థితులు మార్చివేయబడతాయి. ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు.
ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు నాకు తెలుసు, ఆ సహోదరుడు MBBS చదువుతూ ఉన్నాడు. అయితే ఉన్నట్టుగా ఉండి అతడు చాలా సబ్జెక్టుల్లో కోల్పోయినాడు. ఒకసారి రాశాడు, మరలా ఫెయిల్ అయిపోయాడు. రెండోసారి రాశాడు, మరలా ఫెయిల్ అయిపోయినాడు. అయితే దేవునికి మొర్రపెట్టాలి, దేవుని సహాయం కోరు, దేవుని సహాయం చేత నువ్వు రాయి, దేవుడు సహాయం చేస్తాడని చెప్పాను ఒకసారి. అయితే దేవుని సహాయాన్ని అడిగాడు, దేవుని జ్ఞానాన్ని అడిగాడు, దేవునికి ఆ సహోదరుడు మొరపెట్టాడు. దేవుడు ఆ సహోదరుని ప్రార్థన ఆలకించి అద్భుతంగా దేవుడు కంప్లీట్ చేసి అతడు ఈరోజు డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ రోజు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సహోదరుడు కలిసి మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్, బాగున్నారా? ఈరోజు నేను డాక్టర్గా వర్క్ చేస్తున్నాను, దేవుడు నన్ను దీవించాడు. కారణం ఏమిటి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? జ్ఞానం లేక ఫెయిల్ అయిపోతున్న వారికి మొరపెట్టినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వారు కంప్లీట్ చేశారు, ఈరోజు గొప్ప స్థితిలో ఉంటున్నారు. ఒకవేళ మీ పిల్లలకి అజ్ఞానంలో ఉన్నారేమో, ఒకవేళ చదువు లేకుండా ఉన్నదేమో, ఒకవేళ చదువు లేకపోతున్నారేమో, ఒకవేళ భయపడుతున్నారేమో, ఒకవేళ పిరికితనంలో ఉన్నారేమో, ఏ సమస్య అయినా కానండి, ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టడం ప్రారంభించారనుకోండి, ఆ స్థితి మారుతుంది, ఆ పరిస్థితి మారుతుంది, ఆ మోటుతనం మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొరపెట్టే ప్రతి మొరలను ఆలకించి అద్భుతం చేస్తాడు. కాబట్టి శ్రమలో ఉన్నారా, మొరపెట్టండి. ఆ శ్రమలను మార్చేది దేవుడు మాత్రమే. కావున నీ ధనం మార్చదు, నీ జ్ఞానం, నీ లోక జ్ఞానం మార్చదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎందరో ఈరోజు కుమిలి సొమిలిపోతూ ఉంటున్నారు. కనుక నీ శ్రమంతటిని దేవుడు సిలువలో ఆయన మోసుకున్నాడు. ఆయన శ్రమపడు వారికి సహాయం చేస్తాడని రాయబడింది. ప్రియమైన వారలారా, ఆయన హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరెవరైతే శోధించబడుతున్నారో, శ్రమ పడుతున్నారో వారికి ఆయన సహాయం చేస్తాడు అని లేఖనాల్లో రాయబడి ఉంటున్నది. దేవుడు సహాయం చేసేవాడు. అవర్ గాడ్ ఈస్ హెల్పర్. ఆయన మీకు ఏ సహాయం చేయాలన్నా రెడీగా ఉన్నాడు. కానీ ఆయనకు చెప్పలేదు ప్రజలు, ఆయనను వెతికేలేదు ప్రజలు, ఆయనను ఉపయోగించుకోలేదు ప్రజలు. ఈరోజు లోకంలోనే వెళ్ళిపోతుంటున్నారు. సమయం లేదు మనుషులకి. ఈరోజు దేవునితో మాట్లాడేదానికి సమయం లేదు, దేవుని మాటను చదివేదానికి సమయం లేదు, దేవునికి ప్రార్థించేదానికి సమయం లేదు. అందుకే వారి శ్రమలు శ్రమలుగానే ఉండిపోతుంటున్నాయి, వాళ్ళ ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతుంటున్నాయి, వారి జీవితంలో ఏ విధమైన బ్లెస్సింగ్స్ లేకుండా ఉంటున్నాయి. కావున ఈరోజే మీరు దేవుని దగ్గరకు వస్తారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈరోజే, ఒకవేళ ఈ లైవ్ని నేను కొత్తగా చూస్తూ ఉన్నాను ఈరోజే అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్స్లో మీ పేరు, మీ నెంబర్ పంపించండి. మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తా. మీ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా ఆ కామెంట్స్లో తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సేవకులు సిద్ధముగా ఉన్నారు. ప్రార్థన సహాయం, ఎలాంటి ప్రార్థన సహాయం కావాలో దాంట్లో మీరు ఆ కమెంట్స్లో మీరు తెలియచేస్తే ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా సమస్తం జరుగుతుంది. ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్లాగైతే మనమందరం కూడా కళ్ళు ముద్దాం. ఇద్దరిని మాత్రం మీ మధ్యలో పెట్టాను. ఒకటి దావీదు శ్రమలో దేవునికి మొరపెట్టాడు, ఇశ్రాయేలీయులు శ్రమలో మొరపెట్టారు. ఇద్దరిని దేవుడు విడుదల చేశాడు. మీకును విడుదల చేస్తాడు. ఒకవేళ ఎలాంటి శ్రమ దేవుని ముందర పెట్టబోతున్నావో సిద్ధపరచుకో, దేవుని ముందర పెడదాం. దేవుడు ఈ అద్భుతంగా నీకును విడుదల దయచేయబోతున్నాడు. దేవుడు మీకు స్వస్థతను దయచేయబోతుంటున్నాడు. అందరూ కూడా కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకున్న ఈ లైవ్లో నాతో పాటు ఏకీభవిస్తావా? ప్రార్థనలో మనం కొనసాగుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అనేకులు శ్రమలో ఉన్నారు. ఈ లైవ్లో మాత్రమే కాదు, లోకంలో ఎంతోమంది శ్రమలో ఉన్నారు. వారందరిని విడిపించమని ప్రభు దగ్గర మొరపెడదాం. దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఒకవేళ నీవు ఈ మాటలు వింటూ ఉంటే అక్కడే నీ ఉన్న స్థలంలోనే మోకరించుకొని దేవుని వైపు నీ చేతులు ఎత్తుకొని ప్రార్థన చేస్తావా? నీ జీవితాన్ని యేసయ్యకు ఇస్తావా? పశ్చాత్తాపడుతావా? నీ అవిధేయతలు ఒప్పుకుంటావా? దేవా, నన్ను నీ రక్తంలో కడగవా? నీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ నాకు ఇవ్వవా? అడుగు, అడుగు, ప్రభు దగ్గర అడుగు. ఆలస్యం చేయొద్దు. ప్రభువా తండ్రి, నేను ఇంతకాలం ఈ శ్రమలని నా జ్ఞానం వల్ల జయించాలని చూశాను, నా ధనం వల్ల జయించాలని చూశాను, నేను ముందుకు వెళ్ళాలని చూశాను.
వెళ్ళలేకపోతున్నాను ప్రభా. ఈరోజే నీకు మొరపెడితే శ్రమలలో నుండి విముక్తి వస్తుంది, విడుదల వస్తుందని నేను చూశాను తండ్రి. ఇప్పుడే నేను మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ కూడా మోకరిస్తారా, మొరపెడతారా దేవునికి? ప్రార్థన చేద్దామా? మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎటు చూసిన వేదనలు, ఎటు చూసిన పోరాటములు, ఎటు చూసిన శ్రమలలో ఎంతోమంది నలిగిపోతుంటున్నారు. వారు జీవితములలో ఆ శ్రమల వలన ఓడిపోతుంటున్నారు. ఓ జీవితాన్ని వారు నష్టం చేసుకుంటున్నారు ప్రభువా. శ్రమలలో నీకు మొరపెట్టినప్పుడు వారి శ్రమల నుండి విడుదల చేసి వారిని రక్షిస్తారని లేఖనాల్లో మేము చూసాం ప్రభువా. అయితే ఎందరైతే ఏ ఏ శ్రమలలో తండ్రి కృంగిపోయి మొర్రపెడుతున్నారో ఈ సమయంలో, ప్రార్థిస్తున్నారో ఈ సమయంలో, వారికి మీ యొక్క హస్తాన్ని చాపి అద్భుతం చేయమని, వారు ప్రార్థిస్తున్న స్థలాల్లో నీ మహిమతో దిగమని, నీ ప్రసన్నతతో దిగమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఏ ఏ కుటుంబాలలో అపవాది శ్రమలు ఉన్నాయో ఇప్పుడే యేసు నామములో అపవాది కట్టిన ప్రతి కట్టులను, అపవాది యొక్క నిష్ఠ, అపవాది యొక్క ప్రతి స్థావరాలను ఆ గుడారాల నుండి కూల్చివేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. అపవాది కోటలు లయపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఏ కుటుంబాలలో మాంత్రిక శక్తుల వలన శ్రమపరచబడుతున్నారు ఇప్పుడే యేసు నామములో ప్రతి మాంత్రిక క్రియలు, ప్రతి చీకటి క్రియలు, ప్రతి అంధకార క్రియలు, ప్రతి అపవాది క్రియలు యేసు నామములో, ఇప్పుడే యేసు నామములో అవన్నీ లయమైపోనట్లుగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ కుటుంబాలకి వారి జీవితాల్లో విడుదలను ప్రకటిస్తుంటున్నాం తండ్రి. ఏ ఏ కుటుంబాలలో అయితే వ్యాధి వలన శ్రమలో ఉంటున్నారో, తీరని వ్యాధి, తీరని రోగం, ఏ బలహీనతలో కూరుకుపోయి ఉన్నారో ఇప్పుడే ఆ కుటుంబాలని కట్టి పండి బంధించుచున్న ప్రతి విధమైన వ్యాధి అనే శ్రమల నుండి విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. వారి శరీరములలో మంచి స్వస్థతను ప్రకటిస్తున్నావు, ఆరోగ్యాన్ని ప్రకటిస్తుంటున్నాము తండ్రి. భార్య భర్తల మధ్యలో కలహాల వలన శాంతి లేక కృంగిపోయి శ్రమలలో ఉన్నారో కుటుంబాలకు ఇప్పుడే యేసు నామములో ఆ శ్రమల నుండి విడుదల కలిగినట్లుగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అద్భుతం చేయండి. ఎవరెవరు జీవితాలలో అప్పు సమస్యలనే శ్రమలలో, కుటుంబంలో పిల్లలు మాట వినలేక శ్రమలలో, ఏ రకరకాల శ్రమలలో ఉన్నారో వారందరినీ విముక్తులుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. ఇప్పుడే నీ గాయపడిన హస్తము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న తదుపరి చూడబోతున్న ప్రతి వారి మీదికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి భౌతిక సంబంధమైన శ్రమలు, మానసిక సంబంధమైన శ్రమలు, ఆధ్యాత్మికమైన శ్రమలు, కుటుంబపరమైన శ్రమలు, లోక సంబంధమైన శ్రమలు, ఇంకా ఉద్యోగ స్థలాల్లో కలిగే శ్రమలు, కుటుంబాలలో కలిగే శ్రమలు అన్ని యేసు నామములో ప్రతి వారు విముక్తిని, విడుదలను పొందుకొందురుగా అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి. అన్ని శ్రమల్లో నుండి విముక్తిని, విడుదలను ప్రతి ఒక్కరికి ఇప్పుడే ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే ముట్టి బాగు చేయండి. ఈ లైవ్లో ఎవరైతే ఈ మాటలు విన్నారో, ప్రార్థనలు ఏకీభవించారో, అద్భుతాలు జరిగిస్తున్నారు. ప్రతి గుడారంలోని సన్నిధి కుమ్మరించారు. నీకు వందనాలు. ప్రతి వారము కూడా ఈ యొక్క తండ్రి లైవ్ ద్వారా ప్రార్థించుటకు మమ్మల్ని బద్దలైన సందుల్లో నిలబెట్టినారే, నీకు వందనాలు ప్రభువా. ఈ లైవ్లో పాడి స్తుతించి తండ్రి కార్యక్రమం అంతటిని ముందు నడిపిస్తున్న బృందం అంతటిని దీవించండి ప్రభువా. నీకు వందనాలు. జేబిఎం ఫ్యామిలీస్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా తండ్రి రేపు జరుగుతున్న ఆరాధనలు తండ్రి ప్రపంచం అంతటా, లోకం అంతటా వెళ్ళి ఆరాధనలు చేసి నీ నామాన్ని మహిమపరచుదురుగాక. మా ప్రార్థనలు ఆలకించి మీరు గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్దామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దేవునికి మొరపెడదాం రండి అనే కార్యక్రమంలో వీక్షిస్తున్న పార్టిసిపేట్ అయిన ప్రతి వారితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ కొత్తగా ఎవరైనా వీక్షిస్తూ ఉంటే దయచేసి మీ యొక్క ప్రార్థన మనవులను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ లైవ్లో ప్రతి సాటర్డే జరిగే లైవ్లో దయచేసి కలుసుకోండి, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఈ పరిచయను బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్, ఆమెన్.